ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. మిమ్మల్ని రోడ్ల మీద తిప్పడం నా వల్ల కాదు. హలో, ఇవాళ నేను స్పెషల్ కోర్సులో జాయిన్ అవ్వాలి, తీసుకెళ్ళు. ఏంటండి, నేను రాను. మీ కారు ఉంది, డ్రైవర్ ఉన్నాడు, మీరే వెళ్ళండి. వస్తావా? మా అన్నయ్యకి ఫోన్ చేయమంటావా? అబ్బా, మాటకి ముందు ఈ బెదిరింపులు ఏంటండి? మీ టార్చర్ని తట్టుకోవడం నా వల్ల కాదు. అంటే నీ కళ్ళకి నేను ఒక డెవిల్లా కనిపిస్తున్నానా? అబ్బా, నేను అలా అనలేదండి. ఏయ్, ఎలా అన్నా మీనింగ్ అదే కదా. పద, నిజంగా నీకు టార్చర్ అంటే ఎలా ఉంటుందో ఇవాళ చూపిస్తాను. దిస్ ఇస్ టూ మచ్, వదలండి. హలో, నీ బాస్ హర్ష గారి చెల్లెలు ఆర్డర్ వేసిందంటే మూసుకొని రావాల్సిందే. పద. అది కాదండి, చెప్తే వినండి మీరు. అది కాదు మేడం, చెప్తే వినండి ప్లీజ్. అది కాదు మేడం. పెద్దయ్య గారు, పెద్దయ్య గారు, మీరేంటి ఇలా వచ్చారు? ఇవాళ్ళెందుకో మన తోటలో కాసేపు వాకింగ్ చేయాలనిపించింది. అవును పూజ, నువ్వేంటిక్కడ? అది ఆనంద్ని చిన్న హెల్ప్ అడుగుదామని వచ్చాను నాన్న. హెల్పా? అంటే కంప్యూటర్లో స్పెషల్ కోర్స్ జాయిన్ అవుతున్నానని చెప్పాను కదా. ఆ, బీటెక్ చదివిన ఆనంద్కి ఆ సబ్జెక్ట్ గురించి తెలిసే ఉంటుంది కదా. ఏదైనా టిప్స్ చెప్తాడేమోనని అడగడానికి వచ్చాను. తనేమో టైం లేదు అంటున్నాడు. సార్, పనిలో ఉంటే చెప్పడం కుదరదు కదా. అవునవును, తను చెప్పింది కూడా కరెక్టే. పూజ, నీకేమన్నా డౌట్స్ ఉంటే తను ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి అడుగు, తప్పకుండా చెప్తాడు, సరేనా? ఏం ఆనంద్, తప్పకుండా నా ప్రశ్నకి జవాబు చెప్తావా? అలాగే అలాగే. ఆ, తోటని బాగానే మెయింటైన్ చేస్తున్నావే. నా డ్యూటీ అదే కదా సార్. అన్నట్టు మామిడికాయలు కోయించినప్పుడు చెప్పు, ఆవకాయ పెట్టాలన్న అమ్మగారు. తప్పకుండా సార్. పూజ, నువ్వు వెళ్ళమ్మా, నేను వాకింగ్ అయ్యాక వస్తాను. అలాగే నాన్న. పద. ఈ చెట్లు మొక్కలు ఇవన్నీ నాకు చాలా ఇష్టం. ఈ తోటని మా పూజ పుట్టినప్పుడే కొన్నాను. మా హర్ష తర్వాత పూజ చాలా ఆలస్యంగా పుట్టింది. ఏమయ్యా, వింటున్నావా? వింటున్నాను సార్, వింటున్నాను. నా కుక్క పిల్లకి అవన్నీ వినడానికి టైం ఉంది, నా మనసులో మాటని వినడానికి తప్ప. ये अल्लाह मुझे मक्का को भी जाओ, ये अल्लाह मुझे मक्का को भी जाओ. చాచా, ఏంటది? నేను చనిపోయేలోగా ఒక్కసారి మక్కాకి వెళ్ళాలనేదే నా కోరిక. ఆ కోరిక తీరకుండానే ఈ గరీబ్ జిందగీ ఖతం అయిపోయేలా ఉంది. రహీం భాయ్, ఏమిటా మాటలు? అంత దూరం వెళ్ళాలంటే అన్నీ కలిసి రావాలి కదా. కలిసి రావడం ఏంటి? వెళ్ళాలి అనిపిస్తే రైలెక్కి వెళ్ళిపోవచ్చు కదా. ఒరే శివ, రైలెక్కి వెళ్ళిపోవడానికి మక్కా మన దేశంలో లేదు, సౌదీ అరేబియాలో ఉంది. అంటే చాలా దూరమా? అంత దూరం వెళ్ళాలంటే విమానాలే ఎక్కాలి. అయితే ఎక్కచ్చు కదా, దానికోసం అంత ఆలోచన ఎందుకు? అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు బేటా. హజ్ యాత్రకు వెళ్ళాలంటే ఎంతో డబ్బు కావాలి. ఎంత? 500 1000 రూపాయలా?
క్వారీలో పనిచేసినందుకు నా కూలి డబ్బులు ఇచ్చారు కదా, అవి తీసుకో చాచా. బేటా, మక్కా వెళ్ళడానికి 100 1000 కాదు, కనీసం 1,50,000 దాకా అవుతుంది. 1,50,000? అవునరా శివ. అబ్బా, ఆ ఏడుకొండలవాడి భక్తి గీతాల్ని వింటుంటే ఇప్పుడెవరబ్బా ఫోను? హలో, ఎవరు? బావగారు, నేను. ఆ విశ్వనాథం బావగారే. ఎన్నాళ్ళకి ఎలా ఉన్నారు? ఆ మధ్య జబ్బు చేసింది కానీ ఇప్పుడు కాస్త పర్వాలేదు. బావగారు, అప్పుడు మీ ఊరికి మిమ్మల్ని చూడటానికి రావాలనుకున్నాను, కానీ రాలేని పరిస్థితి. నన్ను క్షమించాలి. అయ్యో, అలా అనకండి. నిజానికి అంత పెద్ద గండం గడిచి మాధవి తిరిగొచ్చినప్పుడు కూతురుని చూడడానికి నేనే రావాల్సింది. కానీ అప్పటికి నేను ఇంకా కోలుకోలేదు. ఆ విషయం చెప్పమని మా వాళ్ళ చేత మీ అబ్బాయికి ఫోన్ చేయించాను. మాధవిని చూసి చాలా ఏళ్ళయింది, అందుకే ఒకసారి రావాలనిపించి ఫోన్ చేస్తున్నాను. భలే వారే బావగారు. మాధవి మా ఇంటి కోడలు కాకముందే మీ కూతురు. మీ కూతుర్ని మీరు చూడటానికి మా పర్మిషన్ దేనికండి? సంతోషంగా రండి. వచ్చి మీకు ఉండాలి అనిపించినన్ని రోజులు ఇక్కడే ఉండి కూతురు మనవడితో ఆనందంగా గడపండి. ఆ మాట అన్నారు, నాకంతే చాలు బావగారు. ఇంతకీ ఎప్పుడు బయలుదేరుతున్నారు? ఈరోజు సాయంత్రం ట్రైన్కే వస్తున్నాను. ఈ సంగతి చెప్దామని. అర్థమైందండి. మాధవి ఉందా అనేగా అడగబోతున్నారు? అవునండి, ఒకసారి పిలుస్తారా? మాధవి ఇప్పుడే బయటికెళ్ళింది బావగారు. సరే, అమ్మాయి వచ్చాక నేను ఫోన్ చేసిన విషయం చెప్పండి. ఓ, తప్పకుండా చెప్తాను బావగారు. ఉంటాను. మీ రాక కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను బావగారు. పంపిద్దాం. రహీం చాచాని ఎలాగైనా మక్కా యాత్రకి పంపిద్దాం. ఎలారా? మక్కాకి వెళ్ళడం అంటే మాటలనుకున్నావా? రాను పోను విమాన ఛార్జీలకి, అక్కడ ఉండటానికి బోలెడంత డబ్బు కావాలి. మరైతే రహీం చాచా ఆశని మనం కలిసి నిజం చేద్దాం. శివ, అది నువ్వనుకున్నంత తేలిక కాదురా. ఇన్నాళ్లుగా రూపాయి కూడబెట్టి రహీంబాయ్ కొంత డబ్బును దాచుకున్నాడు. అలాగే ఇంకా 25,000కి పైగా డబ్బు కావాలి. మాట సాయం చేయగలం తప్ప మనలాంటి వాళ్ళం అంత డబ్బును ఎలా ఇవ్వగలం? నేనైతే వదలను. ఎలాగైనా డబ్బుని సంపాదిస్తాను. అదే ఎలా? పోనీ మీ హర్ష సార్ని అడిగి చూస్తావా? హర్ష గారిని అడిగితే కాదండు. కానీ అప్పుడు రహీం చాచాని మనమే పంపించినట్టు ఎలా అవుతుంది? మరేం చేద్దాంరా? మన కాశీకి వెళ్తే ఎలాగైతే పుణ్యం వస్తుందని అనుకుంటామో, రహీంబాయ్ కూడా అలాగే మక్కాకి వెళ్లాలని ఆశపడుతున్నాడు. కానీ ఆ ఆశ తీరే మార్గమే కనిపించడం లేదు.